హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఒక బిగినర్గా మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మనం ఏవే విషయాలు నేర్చుకోవాలి, ఏ విషయాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేది మీకు ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ బిగిన్. సో ఒక బిగినర్గా మార్కెట్లోకి వచ్చినప్పుడు మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట ఈ రోజుల్లో. అయితే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏది ఇంపార్టెంట్ అన్న విషయానికి వచ్చేసరికి ద ఫస్ట్ వెరీ బేసిక్ స్టెప్ ఏంటంటే మార్కెట్ ఎలా ఫంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పర్టికులర్ స్టాక్ అనేది లేదా మార్కెట్ అనేది పైకి ఎందుకు వెళుతుంది అండ్ కిందకి ఎందుకు వస్తుంది, డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, ఓకే, ఈ యొక్క బేసిక్ థింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇన్ ఏ సింపుల్ వే ఏంటంటే అసలు మార్కెట్ ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అనేది మనం ఒక క్లారిటీగా తెలుసుకోవాలి. ఇక రెండవది వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో ఇంపార్టెంట్ సపోర్టు, రెసిస్టెన్స్ అని చెప్పేసి వింటూ ఉంటాం. సో ఈ సపోర్ట్ అంటే ఏంటి అండ్ ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఈ సపోర్ట్ వచ్చినప్పుడు మనం ఎలా ట్రేడ్ ప్లాన్ తీసుకోవాలి, రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మనం ఎలా ట్రేడ్ ప్లాన్ తీసుకోవాలి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక మూడోది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, నేను ఒక మూవీ చూశాను, అది చాలా బాగా అనిపించింది, మీ అందరితో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. అందుకని ప్రతి స్టెప్ కూడా, ప్రతి మినిట్ కూడా ఏం జరిగింది అనేది మీకు చెప్తూ ఉన్నా చాలా సీక్వెల్గా. ఓకే, సో మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బట్ అదే సినిమాని లేదా అదే సీన్ని మీరు డైరెక్ట్గా చూశారనుకోండి, లైక్ మొబైల్లో కానీ, టీవీలో కానీ, థియేటర్లో కానీ, సంథింగ్ అలాగా, లేదు నిజంగా ఆ సంఘటన మీరు చూశారనుకోండి, అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేటప్పుడు చాలా మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇవ్వలేను. ఓకే, అలాగే ఏంటంటే మార్కెట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనం రీచ్ అనేది చేయగలగనమాట. అంటే రీడ్ చేయటం అంటే ఏంటంటే మార్కెట్ ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్లో ఉందా, బేరిష్ ట్రెండ్లో ఉందా, సైడ్ వేస్లో ఉందా. సో దీన్ని మనం అనలైజ్ చేయాలంటే డెఫినెట్గా మనం క్యాండిల్ స్టిక్స్ అనేది తెలుసుకోవాలి. అయితే క్యాండిల్ స్టిక్స్ మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి, దాని మీద కొంచెం మనం ఒక ఎఫర్ట్స్ అనేది పెట్టాలంతే. దాంట్లో రెడ్ క్యాండిల్ ఎందుకు వచ్చింది, గ్రీన్ క్యాండిల్ ఎందుకు వచ్చింది, దాంట్లో కొన్ని రకాల క్యాండిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్యాండిల్స్ ఉన్నాయి. అవి మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, దాన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ యొక్క 3 స్టెప్స్ అనేది ఫండమెంటల్గా మనం నేర్చుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక గ్రాఫికల్గా ఒక సిస్టమ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, అంటే మనకు కనిపిస్తుంది అనుకోండి, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవడం అనేది చాలా సులువు అవుతుంది. ఎందుకంటే మనకి లోపల ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, ఆ కంపెనీలో చాలా జరుగుతూ ఉంటాయి, మంచి చెడు అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైతే ఆ కంపెనీలో జరుగుతున్న విషయాలనేది మొత్తం మీద ప్రైస్ అనేది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ప్రైస్ ఇన్ ద సెన్స్ స్టాక్ చార్ట్ అంటాం కదా, ఆ చార్ట్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకని మనం డెఫినెట్గా చార్ట్ని రీడ్ చేసే ఎబిలిటీ అనేది కలిగి ఉండాలి. సో ఈ 3 కాన్సెప్ట్స్ అనేది వెరీ బిగినర్గా మనం అర్థం చేసుకొని వాటి మీద కొద్దిగా ప్రాక్టీస్ చేసుకొని చార్ట్స్ రీడింగ్ అనేది నేర్చుకున్నాం అనుకోండి, సో మార్కెట్ బుల్లిష్గా ఉందా, బేరిష్గా ఉందా, సైడ్ వేస్గా ఉందా, ఎటువంటి డైరెక్షన్లో మార్కెట్ అనేది మూవ్ అవుతుంది అనేది మనం ఈజీగా ట్రాక్ చేయగలం. సో దాని ద్వారా ఏంటంటే మంచి డెసిషన్స్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఈ మూడింటి మీద మీరు వర్క్ చేయండి. స్టిల్ ఏదైనా డౌట్ ఉందంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.